అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత కొన్ని రోజులుగా ఉపమాన ధ్యాన సందేశాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఉపమానం రాసుకోండి, చెప్తాను. గొంగళీ పురుగు ఆకులను తింటూ మొక్కలకు హాని చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గూడు కట్టుకుని ఉంటుందో కొన్నాళ్లకు సీతాకోక చిలుకగా మారిపోతుంది. అప్పుడు లోకానికి ఎంతో మేలు చేస్తుంది. దాని అందం చూసి అందరూ సంతోషిస్తారు. అలాగే ధ్యానం చెయ్యని మానవుడు అజ్ఞానంతో ఇతరులకు, ఇతర జీవులకు హాని చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కదలకుండా కూర్చుని శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తాడో కొన్నాళ్లకు జ్ఞానం పొంది అందరికీ ఎంతో ఉపకారం చేస్తూ ఉంటాడు. వాడిని చూసి అందరూ మెచ్చుకుంటారు. ఒక్కసారి చదువుతాను మళ్ళా. గొంగళీ పురుగు ఆకులను తింటూ మొక్కలకు హాని చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గూడు కట్టుకొని ఉంటుందో కొన్నాళ్లకు సీతాకోక చిలుకగా మారిపోతుంది. అప్పుడు లోకానికి ఎంతో మేలు చేస్తుంది. దాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. అలాగే ధ్యానం చెయ్యని మానవుడు అజ్ఞానంతో
ఇతరులకు ఇతర జీవులకు హాని చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కదలకుండా ధ్యానం చేస్తాడో కొన్నాళ్లకు జ్ఞానం పొంది అందరికీ ఎంతో ఉపకారం చేస్తాడు. అందరూ మెచ్చుకుంటారు. దీని గురించి ఒక్కసారి మనం వివరించుకుందాం. ఇది చాలా గొప్ప ఉపమానం. చాలా పాఠం నేర్చుకోవాల్సి అవసరం ఉంది దీని నుంచి. ఎందుచేతంటే గొంగళి పురుగు మీ అందరికీ తెలిసిందే. దాని పని ఏంటంటే ఆకులై తింటూ ఉంటుంది. మీరు కనుక మీ ఇంట్లో ఏదైనా పాదు పెట్టుకుంటే దాని గొంగళి పురుగులు పడితే తెల్లారేటప్పటికే మూడైపోతుంది అది, ఆ పాదు అంతా. ఆ చిక్కుడు పాదు కానీ లేకపోతే ఇంకో పాదు కానీ ఏదైనా చూస్తే ఆకులు కనిపించవు, అంతలా తినేస్తాయి. నా చిన్నప్పుడు మాకు కొంచెం దొడ్డు పెద్ద ఉండేది, మొక్కలు గిక్కలు ఉండేవి. ఇలాగే గొంగళి పురుగులు అయి పట్టేవి. వాటిని చూసి అవన్నీ నాశనం చేస్తూ ఉంటే అవి చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి. ఆ గొంగళి పురుగు నేను అనుకునేవాడిని, ఏంటి ఈ గొంగళి పురుగు అన్నిటినీ పాడు చేస్తుంది ఇది అని చెప్పి అనుకునేవాడిని. చిన్నప్పుడు మనకేం తెలియదు కదా. నేనేం చేసేవాడిని అంటే, ఏం తెలుసు మనకప్పుడు, ఓ గొయ్యి తీసి వాటిని అన్నిటిని అందులో పడేసి కప్పెట్టేసేవాడిని. ఏం పురుగులు అంటాం. అవి ఎలా వచ్చినాయో తెలీదు, ఏంటో తెలీదు. తర్వాత కొంచెం పెద్దోడయ్యాక అర్థమైంది. ఏం అర్థమైందంటే ఆ గొంగళి పురుగే సీతాకోక చిలుకగా మారుతుంది అని. నాది బాటనీ సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో అది చదువుతున్నప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఎన్నో నేర్చుకున్నాను అప్పుడు ఆ బాటనీ సబ్జెక్ట్ చదివేటప్పుడు. ఆ సీతాకోక చిలుకగా మారినప్పుడు అన్ని పుష్పాల మీదకి వాలుతూ ఆ పుప్పొడిని ఇంకో పుష్పం మీదకి మారుస్తూ పరపరాగ సంపర్కానికి అది తోడ్పడుతూ మరి ఆ పుష్పాలే కాయలుగా మారి పళ్ళుగా తయారు చేసి మరి జంతువులకేటి మానవులకి అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి ఆ పళ్ళు. వాళ్ళ ఆకలిని కూడా తీరుస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఏ గొంగళి పురుగుని నేను అంత అసహించుకునేవాడినో ఎందుకు ఇలాంటివి ఉన్నాయో అర్థమయ్యేది కాదు అప్పుడు. తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాక అరే అంత అసహ్యంగా కనిపించే ఆ గొంగళి పురుగు ఎంత అందంగా మారిందో అన్నది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే గొంగళి పురుగు
లోకానికి ఎంత ఉపయోగపడుతుంది. ఎంత సరదాగా వాటితో ఆడుకుంటాం. కానీ ఆ గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారుతుందన్న సంగతి మనకి తెలీదు. సృష్టి యొక్క ఎంత గొప్పతనం ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ గొంగళి పురుగే లేకపోతే సీతాకోకచిలుకే ఉండదు. సీతాకోకచిలుకే లేకపోతే మనకి తినడానికి కాయలు పళ్ళు కూడా ఉండవు. అర్థం చేసుకోండి. అసలు సంబంధం లేదు. ఆశ్చర్యం. అది సీతాకోకచిలుకకు సంబంధించి జరిగే చరిత్ర దాన్ని. అలాగే లోకంలో ధ్యానం చేయనటువంటి మానవుడు వాడికి జ్ఞానం ఏముంటుంది? ధ్యానం చేయకపోతే అజ్ఞానంతో ఉంటాడు. ఇతరులకు, ఇతర జీవులకు హాని చేస్తూ ఉంటాడు. గట్టిగా చెప్పాలంటే తల్లిదండ్రులకు కూడా నరకం చూపిస్తాడు వాడు. ఇప్పుడే కదా భారతీ మేడం ఏడుస్తూ మా పిల్లలే నాకు నరకం చూపిస్తున్నారు అని చెప్పి వాడికి అన్నీ అనవసరం. తల్లి, తండ్రి, అసలు ఆలోచన ఉండదు వాడికి. ఆ గొంగళి పురుగుకి ఆ చెట్ల ఆకులను తినకూడదు, వాటికి నష్టం కలిగించకూడదు, దాన్ని తెలిసేటి దాని పని చేస్తుంది. మానవుల్లో కూడా అంతే. అజ్ఞానం లేనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇలాగే వాళ్ళకి నరకం చూపిస్తూ ఉంటాడు. ఆ గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారాలి అంటే ఒక గూడు కట్టుకుని అందులో కొన్ని రోజులు ఉండిపోతుంది. అలాగే గొంగళి పురుగులాగా కొన్ని జన్మలు తీసుకున్న మానవుడు ఊరికే కొన్ని రోజులు కాదు, జన్మలే తీసుకుంటాడు అజ్ఞానంలో. ఆ చేసిన పనులకి తాను కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు భారతి ఏడుస్తుంది.
ఇంత ముందు జన్మలో ఆవిడ కూడా బాగా ఏడిపించింది దాని తల్లిదండ్రులు. వాళ్ళకి ఎంత నరకం చూపించిందో అంతా ఇప్పుడు అనుభవిస్తుంది, ఏడుస్తుంది. తాను చేసిన కర్మలు ఇప్పుడు ఆవిడకి ఏం గుర్తుంటాయి? ఖచ్చితంగా చేసింది అనుభవించాలి ఎవడైనా. ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి కష్టం అనుభవించాలి. చేసేటప్పుడు అలాగే ఉంటుంది. ఎన్ని పాపాలు ఉంటే అలాంటి జీవితం వస్తుంది? వాడు చేస్తున్నాడు, ఈవిడ అనుభవిస్తుంది. వాడు మళ్ళా తర్వాత జన్మలో ఈవిళ్ళలాగే కష్టాలు అనిపిస్తాడు. ఇప్పుడు ఈ కష్టాలు అనిపిస్తూ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈవిడ ధ్యానం చేస్తుంది. ఎందుకు ధ్యానం చేస్తుంది? జ్ఞానం పొందడానికి. మరి ఈవిడలో పరివర్తన వస్తున్నది ధ్యానం చేయడం వల్ల. వాడు చేయడు, వాడికి రాదు. వాళ్ళు మార్పు రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది. మరి ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతున్నారో, ఇప్పుడు మన వాళ్ళందరినీ చూడండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని రకాల సేవలు చేస్తున్నారు లోకానికి. వాళ్ళ స్వార్థం వదిలేసి ఇతరులకి మేలు చెయ్యాలనే ఎంత తపన పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అలా నరకం చూపిస్తున్నటువంటి భారతీయ కొడుకు కొన్ని జన్మలకి ఈవిలాగే కష్టాలు అనుభవించి ఆ పనులు మానేసి ఈ మార్గంలో ఆవిడొచ్చినట్టే ఈ మార్గంలోకి వచ్చి జ్ఞానం పొంది 10 మందికి ఉపయోగపడతాడు. వాడిది ఇప్పుడు గంగళి పురుగు స్టేజ్. ఈవిడ ఇప్పుడు సీతాకోకచిలుకలా ఎదుగుతుంది. అలా ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటు. ఇప్పుడు మనమంతా జ్ఞానం ఎందుకు పొందుతున్నాము అంటే సీతాకోకచిలుకలా మారడానికే. ఎంత నేర్చుకుంటున్నామండి. మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏదైనా తొలగకపోతే మన సాధన ఇంకా పెంచుకుంటున్నాం. దానికి కారణం కూడా తెలుసుకున్నాం. మలిన మనసే దానికి కారణం అని తెలుసుకున్నాం. తీవ్ర సాధన చేసి ఆ మనసును శుద్ధి చేసుకుని ఆ తప్పులు పాపాలు చెయ్యకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం.
వీలైనంత మటుకు ఎవరు ఎంత చేయగలరో అంతా 10 మందికి లాభించే పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా ఎంతో కొంత ఇతరులకి మేలు చెయ్యాలని, సేవ చెయ్యాలని, లాభం కలిగించాలని తపన పడుతున్న వాళ్ళే. ఈ జ్ఞానంలోకి రాని వాళ్ళకి అసలు ఆలోచన ఉంటాయిగా. వాళ్ళ స్వార్థము, వాళ్ళ గొడవ, వాళ్ళ సంతోషము ఇదే ఉంటుంది, కానీ ఇతరుల గురించి ఏమి ఉండదండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే మీరంతా కూడా ఎంత గొప్పవారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏం చేద్దాం, ఇంకా లాభం కలిగించే పని ఇంకా ఎక్కువ ఏం చేద్దాం అనే ఆలోచిస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నానండి, మీరు చెడు ఎంత పోతూ ఉంటుందో రాసుకోండి. ఇది బాగా, మీలో చెడు ఎంత పోతూ ఉంటుందో ఇతరులకి అంత మేలు చెయ్యాలనుకుంటారు. మీ లాభం కూడా ఆశించకుండా మీరు త్యాగం చేస్తూ ఇతరులకి లాభం కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీకు అవకాశాలు ఉన్నా హాయిగా ఇంట్లో తిని పడుకోవచ్చు ఏసీలు వేసుకుని. కానీ ఆ పని చేయకుండా 10 మందికి లాభం కలిగించే పనులు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు అంటే మీరు సీతాకోక చిలుకలా ఎదిగారు, తయారయ్యారు అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను గమనిస్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవారు మీరు, ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది ఒక్కొక్కళ్ళు. ఒకప్పుడు ఎంత అజ్ఞానంలో ఉండేవారు, సీతాకోక చిలుక అంటే గొంగళి పురుగు గూడులో ఉండిపోతుంది. అలాగే మీరు భీమవరం వచ్చి 3 రోజులు గూళ్ళో ఉండిపోతున్నారు. గొంగళి పురుగు ఉన్నట్టు గూడులోంచి బయటకు వచ్చేసరికి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. ఈ భీమవరం అనే గూడులో మీరున్నప్పుడు, అజ్ఞానంతో మీరు ప్రవేశించినప్పుడు అద్భుతమైన జ్ఞానం సంపాదించుకుంటూ మాస్టర్గా ఎదుగుతున్నారు, బయటకు వస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, భీమవరం క్లాసు అంటే ధ్యానం నేర్చుకునేది కాదు, మాస్టర్గా తయారు చేసేది, మాస్టర్గా ఎదిగేది. వారిలో ఉన్న సమస్త చెడు తొలగించుకొని లోకానికి మేలు చేసే పనులే చేస్తారు మీరు నిస్వార్థంగా.
ఒక రకంగా చెప్పాలి అంటే మీరంతా సీతాకోక చిలుకలే. సీతాకోక చిలుక అందరికీ లాభం ఎలా కలిగిస్తుందో, సంతోషం కలిగిస్తుందని చూస్తేనే ఆనందం, సంతోషం. అది చేసే పనులు లాభం కలిగిస్తాయి, దాన్ని చూస్తేనే ఆనందిస్తాయి. అలాగే మీరు కూడా ఇతరికి సేవ చేసి ఇతర లాభం కలిగించే పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. మీ వల్లేనండి మేము ఈ రకమైన జ్ఞానం పొందుతున్నామని. ఇప్పుడు తాడిపత్రి రవి గారు ఆయన ప్రతి నెల మేడంది నాది క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కొంతమంది సహకారం తీసుకుని అందులో పాల్గొన్న వాళ్ళు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని ఎంతో సంతోషపడుతున్నారు. వాళ్ళలో కూడా మార్పు తీసుకొస్తున్నారు. ఇలా ఉంటుందండి మార్పు అంటే. అందుకే నేను సేవ చెయ్యండి, అందరికీ సేవ చేయండి, లాభం కలిగించండి, వాళ్ళందరినీ సంతోషపెట్టండి, వారికి లాభం కలిగించే పనులు చేయండి. మీరు ఊరికే కూర్చోకండి. మీరు ఎంజాయ్ చేయడం గొప్ప కాదు, 10 మందికి లాభం కలిగించడమే మీ గొప్ప. సీతాకోక చిలుకలము అని నిరూపించుకోండి. సీతాకోక చిలుక నుంచి నేర్చుకోవాల్సింది అది. గొంగళి పురుగుని చూసి అసహించుకోకండి. ఇది కాబోయే సీతాకోక చిలుక అన్న దృష్టిలో ఉండండి. తప్పులు చేస్తున్న వారిని ద్వేషించకండి. దాని సహజ స్వభావం ఆకుల్ని నాశనం చేయడం, గొంగళి పురుగు. అలాగే అజ్ఞానంలో ఉన్నవాడు సహజ స్వభావం అందరినీ ఏడిపించడం, ఆ తల్లిదండ్రులను బాధించడం, ఇవన్నీను. వాడు కాబోయే సీతాకోక చిలుకే, కానీ కొన్ని జన్మలు పడుతుంది. మరి వాడి వల్ల మా తల్లిదండ్రులకు వస్తుందంటే వాళ్ళు అలా చేసి వచ్చారు అంతకుముందు జన్మలో, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. వీడు చేస్తాడు. గొంగళి పురుగుగా జన్మ తీసుకోకుండా సీతాకోక చిలుకగా మారడం అసంభవం. ఇతరులకి ముందు హాని చెయ్యకుండా హాని చెయ్యని స్థితికి ఎదగడం అన్నది అసంభవం. ఆ భారతి ఇంతకుముందు చేసింది జన్మల్లో,
ఇప్పుడు అనుభవిస్తుంది, ఇప్పుడు మారుతుంది. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేస్తున్నారు, తర్వాత జన్మలో మారుతారు. ఇది సృష్టిలో సహజం. ఇది గుర్తుపెట్టుకోండి. చూడ్డానికి అంతా మానవులే. హాని చేస్తుంటే అందరూ ద్వేషిస్తారు, సేవ చేసి మంచి చేస్తుంటే అందరూ సంతోషిస్తారు. అందరూ సంతోషించే స్థాయికి మనం ఎదగాలి. హాని చేస్తూ కూర్చునే స్థాయి నుంచి అందరూ సంతోషించే స్థాయికి ఎదగడమే భీమవరం 3 రోజుల క్లాసు. ప్రతి మానవుల్లో అంతర్గతంగా అంతులేని మార్పులు రాగలిగే తీవ్ర సాధన భీమవరంలోనే మీకు సాధ్యమవుతుంది. సరైన ధ్యానంతో, ఎంతో డిసిప్లిన్తో రోజు 8 గంటలు 10 గంటలు 3 రోజులు కూర్చుంటున్నారు అంటే ఎంత పరివర్తన వస్తుందండి, మార్పు వస్తుందండి. ఎంత జ్ఞానం పెంచుకుంటారు, బుద్ధి ఎంత పెరుగుతుంది, ఎంత గొప్పవాళ్ళు అవుతారు. లోకంలో అందరూ ప్రశంసించడం కాదు, పైన ఉన్నవాడు ప్రశంసిస్తాడు, వాళ్ళు మెచ్చుకుంటారు మంచి చేస్తూ ఉంటే. ఇది సహజమండి. సృష్టిలో గొంగళి పురుగులు ఉంటాయి, సీతాకోక చిలుకలు ఉంటాయి. హాని చేసేవాళ్ళు ఉంటారు, సేవలు చేసేవాళ్ళు ఉంటారు. హాని చేసేవాళ్ళే సేవ చేసేవాళ్ళుగా మారతారు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏమనుకునేవాడిని అంటే, లోకంలో గమనించినట్లయితే కుష్ఠరోగులు, ముష్టివాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, రకరకాల రోగాలతో బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళని చూస్తే వీళ్ళు ఎవ్వరికీ ఏమీ ఉపయోగం లేదు. వీళ్ళకి పెట్టే తిండి కూడా దండిగేమో అనిపించేది నాకు. తినడానికి తప్ప, ఈ సృష్టికి భారం తప్ప వాళ్ళు ఎవరికే ఉపయోగపడుతున్నారు అని అనుకునేవాడిని. ఎందుకు భగవంతుడు ఇలాంటి వాళ్ళని ఉంచాడు? చాలా కాలం అర్థమయ్యేది కాదు. ఈ రకమైన ఆలోచనలు ఉండేవి నాకు. ఎందుకు వీళ్ళంతా అందరికీ భారం కాకపోతే? తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఏమని అర్థమైందంటే, వాళ్ళు గతంలో గొంగళి పురుగులాగా ఎంతమందికో హాని చేసి, నష్టం కలిగించి, కష్టాలు పెట్టి, దారుణాలు చేసి, జీవహింస చేసి, మాంసభక్షణ చేసి, చాలా దుర్మార్గాలు చేసి వచ్చిన వాళ్ళు
ఎంత ఇతరులకి నరకం చూపించారో అంత నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ జన్మ తీసుకుని. ఎందుకు పనికి రారు అని అనుకుంటున్నాం, వాళ్ళు భారం అనుకుంటున్నాం. కానీ అలా అనుభవిస్తూ ఊరికే ఉండరండి. వారి లోపల ఎంతో అంతర్మదనం జరుగుతుంది. ఏంటి నా బతికిలు అయిపోయింది, పుట్టినప్పటి నుంచి ఆ కుష్ఠరోగులు ఎంత బాధపడతారండి. ఒళ్ళంతా పుండే, చీము నెత్తురు, గొడ్డలు చుట్టుకుంటారు. అందరినీ చూస్తే ఇంచక్క మంచి మంచి బట్టలు కట్టుకుని భలే తిరుగుతారు. వాళ్ళని ఊరు బయట ఎక్కడో ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచేస్తారు వాళ్ళందరినీ. మా బతికిలు అయిపోయింది, నలుగులోకి వెళ్ళలేం, మమ్మల్ని చూస్తేనే చిరాకు పడతారు. ఇలాంటి బతికేటి మాకు అని చెప్పి వాళ్ళు అంతర్మదనం జరుగుతుంది. అనుకుంటారు వాళ్ళు, ఏం పాపం చేశానో నేను, ఎంత ఘోరమైన పాపాలు చేశానో, ఇలాంటి జీవితం అనుభవిస్తున్నాను అని లోపల ఎంతో అంతర్మదనం. జన్మంతా బాధపడతారండి వాళ్ళు. రోజు బాధపడమే తప్ప ఇంకేం లేదు. రాత్రి పగలు పడి 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 ఒక నిర్ణయానికి వస్తారు. ఏమని, ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటారు. అప్పుడు మళ్ళా ఇంకొక జన్మ తీసుకుంటారు. ఆడెంత కుష్ఠరోగైనా లోపల ఉన్న ఆత్మ వాడు తీసుకున్న నిర్ణయం ఆత్మలో నిక్షిప్తమైపోతుంది. అలా శరీరం వదిలేస్తాడు, ఆత్మ పైకి వెళ్తుంది. ఆత్మలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అప్పుడు దానికి అనుగుణమైన జన్మ తీసుకుని ఆ జన్మలో ఎంతో సేవ చేస్తాడు అందరికీ. అలాంటి జన్మలు అయ్యాక వచ్చిన వాళ్ళమే మనం అంతా కూడా. ఏమీ తెలియని అమాయకుల్లో ఉంటాం మనం. అన్నీ అనిపించాం, ఘోరాలు చేసాం, హత్యలు చేసాం, హింస చేసాం, అన్నీ చేసాం. ఇంకా అలాంటి జీవితం వద్దు అని ఈ జన్మలోకి వచ్చాం మనం. వచ్చి చెక్క కుదురుగా గొంగళి పురుగు గూళ్ళో ఉన్నట్టు 3 రోజులు శిబిరంలో తీవ్రంగా కూర్చుని పరివర్తన చెందే సాధన చేస్తున్నాం. గురువులు చెప్పినటువంటి గొప్ప మాటలన్నీ ఆచరిస్తున్నాం. అందమైన సీతాకోక చిలుకల అందరికీ ఉపయోగపడే లాభం కలిగించే పనులన్నీ చేస్తున్నాం. అందరిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక్కడికి ఉపకారం చేస్తే ఎంత ఆనందిస్తాడండి వాడు, సంతోషిస్తాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషిస్తారు కదా. అలా అందరినీ సంతోషపెడుతున్నాం. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా సీతాకోక చిలుకలు. ఆ స్టేజ్ మందే. ధ్యానంలోకి రాని వాళ్ళు గొంగళి పురుగు స్టేజ్. లోకంలో గొంగళి పురుగు ఉంటుంది, సీతాకోక చిలుకలు ఉంటాయి. గొంగళి పురుగు లేకుండా సీతాకోక చిలుక రాదు.
ప్రారంభ జన్మల్లో గొంగళి పురుగు దశ ఉంటుంది. చివరి జన్మల్లో సీతాకోక చిలుక దశ ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళంతా ఎవడోతో పనికిరాము, ఎందుకు సృష్టించాడు అనుకున్నామో వాళ్ళంతా భవిష్యత్తులో లోకానికి ఎంతో సేవ మేలు చేసేటువంటి వాళ్ళు అనమాట. అప్పుడు చూస్తే మనకి పనికిరాని వాళ్ళ ఉంటారు. గొంగళి పురుగు చూస్తే పనికిరాని దానిలా ఉంటుంది. వాళ్ళు మార్పు వచ్చింది, వాళ్ళ ఇతరులకి మేలు చేస్తూ ఉంటే ఎంత ప్రశంసిస్తాం చెప్పండి. అది ఇది సహజం, ఇది అంతా. కానీ ఈ ఉపమానం చాలా అద్భుతం అండి. భీమవరాన్ని ఊరికే మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు. గొంగళి పురుగు గూడులో ప్రవేశించినట్టే మీరు భీమవరం 3 రోజుల క్లాసులో ప్రవేశిస్తున్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని భీమవరం రండి రండి అని బతిమాలేది ఎందుకు అంటే మీలో పరివర్తన రావడానికే, మీలో మార్పు రావడానికే. నన్ను పిచ్చోడు అనుకుంటారు మీరంతా, ఇంక మాట్లాడితే ఈయన భీమవరం అంటాడని. రావాలి మరి. జూమ్లోకి వస్తే తెలుసుకుంటారు, 3 రోజుల క్లాస్కి వస్తే మార్పు తెచ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.